హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి సమ్మర్ స్పెషల్ హెల్దీ వడియాలతో వచ్చాను. సమ్మర్ అంటేనే వడియాలు పచ్చళ్ళు కదండి. ఈరోజు గుమ్మడి వడియాలు చూపెడతాను రండి. వెల్కమ్ టు మై ఛానల్ అలా కిచెన్లో. గుమ్మడికాయ తీసుకుని వైట్గా ఉండే బూడిద పోయేలాగా క్లీన్ చేసుకుని ఒక క్లాత్తో తుడుచుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇవి ఎండాకాలంలో బాగా దొరుకుతాయండి. ఈ టైంలోనే మనం వడియాలు పెట్టుకుని నిలవ ఉంచుకుంటే పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్స్లా కూడా పెట్టొచ్చండి ఈ వడియాలు. ఇలా కట్ చేసుకుని ఒక రోజంతా ఎండలో వేసేసుకోవాలండి. మా నానమ్మ గారు అయితే రోట్లో వేసి కుమ్మేసి వాటర్ అంతా పోయాక వడియాలు పెట్టేవారు. ఇప్పుడు అంత ఓపిక ఎవరికి ఉందండి. ఇదిగోండి, నేను 1/2 కేజీ మినపప్పు తీసుకున్నాను. పొట్టు మినపప్పు అయితే వడియాలకి చాలా బాగుంటుంది. చక్కగా గ్రైండర్ వేసుకోవాలి. గ్రైండర్ వేసుకున్నప్పుడే ఎండుమిర్చి వేసేసుకోవాలి. గారెలకు తీసుకుంటాం చూడండి పిండి, ఆ మాదిరిగా తీసుకోవాలి. ఇప్పుడు కాస్త జీలకర్ర, చిటికెడు పసుపు, కాస్త ఉప్పు వేసి ఆరబెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకోవాలి. పసర వాసన వస్తుందని నీళ్ళన్నీ పిండేసి వడియాలు పెట్టేవారు మా నాన్నమ్మ గారు. ఇప్పుడు దీని ఔషధ గుణాలు తెలుస్తున్నాయి కదండి, అందుకే ఎండలో ఆరబెట్టాను. పిండలేదు, నేను దీంట్లో నుంచి ఎటువంటి జ్యూసు తీయలేదు. శుభ్రంగా కలుపుకొని ఇంకా వడియాలు పెట్టుకోవడమే. ఇదివరకైతే ఎక్కడ పడితే అక్కడ దొరికేవండి ఇవి. కానీ ఈ మధ్యన దీనికున్న డిమాండ్ దేనికి లేదనుకోండి. ఇదిగోండి, ఇలాగా కొంచెం రౌండ్గా పెట్టుకోవాలి. ఎండలు చూసారుగా ఎలా ఉన్నాయో. నాకైతే ఒక్క రోజుకే ఆరిపోయినాయండి. ఆరిపోయినా సరే ఒక 3 days మనం ఎండలో పెట్టి డబ్బాలోకి తీసుకుంటే సంవత్సరం అయినా పాడవ్వండి. వీడియో చూసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.